హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. డైరెక్టర్ సుకుమార్ రూపొందించిన పుష్ప 2 పై ఇప్పటికే భారీ హైప్ నెలకొంది. మరోవైపు ఈ ప్రాజెక్టుపై ప్రేక్షకుల్లో మరింత ఆసక్తిని కలిగించేందుకు చిత్ర యూనిట్ విభిన్నంగా ప్రమోషన్స్ నిర్వహిస్తుంది. డిసెంబర్ 5వ తేదీన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల కానుంది. దీంతో దేశవ్యాప్తంగా పలు ప్రధాన నగరాలలో ఈ మూవీ ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. ఇప్పటికే పాట్నాలో ఘనంగా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించింది మూవీ టీం. మరోవైపు చెన్నై, కొచ్చి, ముంబైలో కూడా ఈ మూవీ ఈవెంట్స్ నిర్వహించారు. అల్లు అర్జున్, రష్మిక మందన తమ సినిమా ప్రమోషన్స్ కోసం తెగ కష్టపడుతున్నారు. అయితే సౌత్ టు నార్త్ పుష్ప 2 మూవీ ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. కానీ ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో ఎప్పుడు ఈవెంట్ నిర్వహిస్తారా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు మన తెలుగు ఫ్యాన్స్. తాజాగా వీటిపై క్లారిటీ వచ్చినట్లు తెలుస్తుంది. హైదరాబాద్ లోనే ఈ మూవీ వేడుక నిర్వహించనుండగా మేకర్స్ ప్లాన్ లో ఒక చిన్న మార్పు జరిగినట్లు తెలుస్తుంది. పుష్ప 2 మూవీ ఈవెంట్ కోసం ఎన్ని లక్షల మంది వస్తారనే విషయంపై కూడా ప్రజల్లో ఆసక్తి నెలకొంది. గత కొన్ని రోజులుగా యూసఫ్ కూడా పోలీస్ లైన్స్ లో భారీ ఓపెన్ ప్లేస్ లో ఈ మూవీ ఈవెంట్ జరగనుందనే టాక్ అయితే నడిచింది. అంతకుముందు రామోజీ ఫిలిం సిటీ మెయిన్ గేట్ వద్ద ఈవెంట్ జరగనుందని టాక్ నడిచింది. ఇక ఇప్పుడు మరో న్యూస్ తెరపైకి వచ్చింది. నెట్టింట వినిపిస్తున్న టాక్ ప్రకారం పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ మల్లారెడ్డి కాలేజీలో నిర్వహించనున్నారని తెలుస్తుంది. అయితే పోలీసుల అనుమతి, ఇతర విషయాలపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది. అయితే డిసెంబర్ 1వ తేదీన మల్లారెడ్డి కాలేజ్ గ్రౌండ్స్ లో ఈ ఈవెంట్ జరగనుందని తెలుస్తుంది. ప్రస్తుతం అల్లు అర్జున్ ఈ మూవీ ప్రమోషన్స్ కోసం ముంబై వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో రష్మిక, జగపతి బాబు, ఫహద్ ఫాజిల్ కీలక పాత్రలో నటిస్తుండగా శ్రీలీల స్పెషల్ సాంగ్ చేసింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.